హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అక్టోబర్ 3, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పాత్వేస్ టు డైవర్సిటీ. అంటే ఇప్పుడు ఇక మార్గం డైవర్సిటీ ఏంటంటే జీవ వైవిధ్యం అన్నట్టు, అంటే భిన్నత్వం అని చెప్పాలి. ముందు వైవిధ్యం, భిన్నత్వం అని చెప్పచ్చు అనమాట. సో పాత్వేస్ టు ఈ యొక్క డైవర్సిటీ ఏంటంటే ఈ యొక్క వైవిధ్యానికి మనం ఏంటంటే దారులు ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క వైవిధ్యం అనేది దేంట్లో కావాలి అంటే ఈ యొక్క ఎకాలజీలో కావాలి. మన యొక్క పర్యావరణం అనేది దాంట్లో ఎక్కువ రకాలైనటువంటి, అంటే ఈ భూమి మీద సృష్టి మొదలైనప్పుడు ఎన్ని రకాలైనటువంటి స్పీషియస్ ఉన్నాయో, జాతులు అయితే ఉన్నాయో, ఈ యొక్క జంతు జాతులు కావచ్చు, వృక్ష జాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాపాడటం మన యొక్క విధి. ఎందుకంటే మన యొక్క జీవనం అనేది వాటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. వీఆర్ ద డిపెండింగ్ సొసైటీ. సో ఏంటి, ఒకదాని మీద అంటే ఒక జంతువు మీద ఇంకో జంతువు ఆధారపడి జీవిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక జంతువు కనుక పూర్తిగా అంతరించిపోయింది అనుకోండి, దాని మీద ఆధారపడే జీవులు కూడా అంతరించిపోతాయి. అలా ఒక్కొక్కటి అంతరించిపోతే చివరికి ఈ భూమి మీద మనిషి అనేవాడు కావచ్చు, లేకపోతే జంతువు కావచ్చు, మొక్క జాతులు అనేవి పూర్తిగా అంతరించిపోతాయి అనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే ఈ యొక్క ఎకాలజీ అంటాం. సో ఈ యొక్క డైవర్సిటీలో ఉన్నటువంటి ఎకాలజీ, ముఖ్యంగా ఎకాలజీ అంటే అదే మీనింగ్ అనమాట. సో అలాంటి పరిస్థితులు అనేవి రాకుండా చూడాల్సిన బాధ్యత అనేది మనుషులుగా మన మీద ఉంది. సో మనల్ని కంట్రోల్ చేసే ఈ యొక్క ప్రభుత్వాల మీద ఈ యొక్క ఆ బాధ్యత అనేది చాలా ఎక్కువ శాతంలో ఉందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఈ యొక్క వేదికలు ఏవైతేనో, ఇంటర్నేషనల్ వేదికలు జరుగుతుంటాయి, కొన్ని సమావేశాలు జరుగుతుంటాయి, కన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. యాజ్ ఏ బయోడైవర్సిటీ కన్వెన్షన్ కీ మెంబర్. అంటే ఇప్పుడు మన బయోడైవర్సిటీలో ఏదైతే ఉందో ఆ యొక్క కన్వెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే అందరూ కలిసి సమూహంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కన్వెన్షన్ సంబంధించి మనం కీ మెంబర్ అంటాం. మన భారతదేశం కీ మెంబర్. ఇప్పుడు మన భారతదేశం అనేది ప్రతి దాంట్లో కీ మెంబర్గా తయారైపోయింది. ఎప్పుడైతే మనకు ప్రధాని మోడీ గారు వచ్చారో అప్పటి నుంచి మన భారతదేశం అనేది చాలా అంశాల్లో కీ మెంబర్ అయిపోయింది. సో రీసెంట్గా మనం యూఎన్ సమ్మిట్, ఆ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించి ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా ఇంటర్నేషనల్గా అందరినీ క్వశ్చన్ చేసే విధంగా ఉందన్నమాట. సో కీ మెంబర్ అనమాట. అలాంటి కీ మెంబర్ ఏంటి దేశం, మన భారతదేశం. ఇండియాస్ పెండమిక్ రికవరీ మస్ట్ బీ గ్రీన్డ్. అంటే ఈ యొక్క మన భారతదేశానికి సంబంధించి ఈ యొక్క పెండమిక్ ఏదైతే కోవిడ్-19 కారణంగా వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఉందో దాని నుంచి మనం రికవరీ అవ్వాలి. అంటే పూర్తి స్థాయిలో పడేటప్పుడు ఎలా జరగాలి ఆ పునరుద్ధరణ అంటే అది మనం గ్రీన్ అంటే పచ్చదనంతోనే మాత్రమే ఆ యొక్క అభివృద్ధి అనేది సాధించాలన్నమాట. అంటే ఆ వ్యాధి నుంచి మనం ఎలా బయటపడాలా, పచ్చదనం నుంచి అంటే ఒకేసారి వ్యాధి తగ్గాలి, అలాగే పచ్చదనం కూడా పెరగాలి అని చెప్తున్నారన్నమాట. సో ఒక ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందని ఆల్రెడీ మీకు చెప్తున్నాను, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వట్లేదు. ఇది హిందూ పేపర్కి కావచ్చు, ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్, వొకాబులరీ వర్డ్స్, హిందూ వొకాబులరీ వర్డ్స్కి. సో నేను డైరెక్ట్గా నేను ఏదైతే ఉందో ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరికైతే ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, దాంతోపాటు ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ కావాలనుకుంటున్నారో, తర్వాత ఇంకా ఛానల్లో అప్డేట్స్ ఏవైనా కావాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దానివల్ల ఈజీగా ఉంటుందండి, మీకు ఈజీయే, నాకు ఈజీయే. నేను మార్నింగ్ 6 లోపే ఇవన్నీ పోస్ట్ చేయగలుగుతున్నాను. ఇంతకుముందు 8, 9 ఎప్పుడైతే వీడియో రిలీజ్ అయ్యేదో అప్పటి వరకు కూడా మీకు అవి అవైలబిలిటీలో ఉండేవి కావు. సో దీనివల్ల నాకు ఈ యొక్క ఏవైతే ఆ మీనింగ్ చదివే అవసరం కూడా లేకుండా పోయింది. సో ఎందుకంటే నేను 6 లోపే ఇస్తున్నాను కాబట్టి వీడియో వచ్చే లోపల మీకు వీడియో రావడానికి 8-8:30 అలా అవుతుంది. సో ఆ లోపల మీరు ఆ యొక్క డిఫికల్టీ వర్డ్స్ మీరు కనుక తరువుగా ఉన్నారనుకోండి, మీకు ఆర్టికల్ ఈజీ అయిపోద్ది అనమాట. సో లింక్స్ ప్రాబ్లం కానీ అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఎవరైతే కావాలనుకున్నారో ఖచ్చితంగా మస్ట్గా దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువగా పోస్ట్ కూడా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. చాలా లిమిటెడ్ పోస్టులు మాత్రమే ఉంటాయి అన్నమాట దాంట్లో. ఓకే, ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ద యుఎన్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ కన్వీన్డ్ on September 30 in the midst of global crisis caused by the novel coronavirus that is thought to have spilled over to humans from an animal reservoir. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క యుఎన్ సమ్మిట్ అనేది బయోడైవర్సిటీకి సంబంధించి ఏదైతే ఒక వేదిక కావచ్చు, లేకపోతే ఏర్పాటు చేశారు, అది ఏర్పాటు చేశారు, ఆ వేదికను ఏర్పాటు చేశారు. ఎప్పుడంటే సెప్టెంబర్ 30వ తారీఖున. ఏ సమయంలో ఏర్పాటు చేశారంటే ఇప్పుడు మన ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క నావెల్ కరోనా వైరస్ యొక్క ఏదైతే గ్లోబల్గా సంక్షోభం అనేది ఏర్పడిందనమాట. ఆ యొక్క మధ్య ప్రాంతంలోనే ఈ యొక్క కన్వెన్షన్ అనేది చేశారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క మనం దీన్ని ఎలా ఆలోచించాలి అంటే ఏదైతే ఈ యొక్క హ్యూమన్స్ మీద, ఈ యొక్క మనుషుల మీద ఈ యొక్క యానిమల్ రిజర్వాయర్లోంచి ఏదైతే కొన్ని అంశాలు అనేవి మన మీద వచ్చి పడ్డాయి అని ఈ యొక్క అంశం ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. ఇన్ న్యూయార్క్, మెంబర్ నేషన్స్ ఆఫ్ ద కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBD took a note of the link between the biodiversity loss and the spread of animal pathogens, calling for an end to destructive industrial and commercial practices.
అంటే ఇప్పుడు ఈ యొక్క కన్వెన్షన్ అనేది న్యూయార్క్లో జరిగిందనమాట. ఈ మెంబర్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించి CBD మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక లింక్ అనేదాన్ని వాళ్ళు గుర్తించారన్నమాట, నోట్ చేశారు. దేనికి సంబంధించి ఈ యొక్క బయోడైవర్సిటీ లాస్ అంటే ఈ యొక్క జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యంని కోల్పోవటం, ఆ లాస్ అవటం అనేది ఎలా ఉంది అంటే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే ఆ యొక్క యానిమల్ ప్యాథోజన్స్ అంటే ఈ యొక్క జంతువుల నుంచి వచ్చే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వ్యాధికారక జీవుల్ని మనం ప్యాథోజన్స్ అంటాం అనమాట. ఆ ప్యాథోజన్స్ అనేవి పూర్తిగా మన యొక్క ఏదైతే మనలోకి అంటే స్ప్రెడ్ అవుతున్నాయి, ఈ యొక్క హ్యూమన్స్లోకి స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. దీనివల్ల వాళ్ళు ఏం కాల్ చేశారంటే దేని గురించి వీళ్ళు చెప్పారంటే కాలింగ్ ఫర్ యాన్ ఎండ్ అంటే ఒకదానికి అంతం పాడాలనుకున్నారు. దేని గురించి? డిస్ట్రక్టివ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ప్రాక్టీసెస్ అంటే వినాశనకరమైనటువంటి ఈ యొక్క పారిశ్రామికంగాను లేకపోతే కమర్షియల్ ఆర్థికపరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంతం పలకాలి అని చెప్పేసి వీళ్ళు పిలుపునిచ్చారనమాట. దేర్ ఈజ్ కాన్సెన్సియస్ దట్ అ కన్వెన్షన్ టార్గెట్స్ సెట్ ఏ డికేడ్ ఎగో ఇన్ ఆచి జపాన్ టు బీ అచీవ్డ్ బై 2020 హ్యావ్ స్పెక్టాక్యులర్లీ ఫెయిల్డ్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కాన్సెన్సియస్ అంటే సర్వ ఆమోదం పొందినటువంటి ఒక కన్వెన్షన్ అనేది అంటే ఈ యొక్క ఆచి జపాన్లో జరిగినటువంటి ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కన్వెన్షన్ అనేది పూర్తిగా ఏంటి అంటే దేనికి సంబంధించి మనకు ఈ యొక్క కన్వెన్షన్కి సంబంధించి ఈ యొక్క కన్జర్వేషన్కి సంబంధించి ఏదైతే టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్కి సంబంధించి 2020లో కొన్ని వీళ్ళు టార్గెట్లు పెట్టుకున్నారు, లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆ లక్ష్యాలు 2020లో నెరవేర్చాలని. కానీ అవి స్పెక్టాక్యులర్గా అంటే అనూహ్యంగా ఏమైనాయి అంటే పూర్తిగా అవి అంటే ఫెయిల్ అయినాయి అనమాట, విఫలమైనాయి అనమాట. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏది కూడా అచీవ్ అవ్వలేదన్నమాట. ఎవిడెన్స్ ఈజ్ ప్రజెంటెడ్ బై ద లేటెస్ట్ UN గ్లోబల్ డైవర్సిటీ అవుట్లుక్ 5 రిపోర్ట్. అంటే దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంటే ఈ యొక్క 2020 పెట్టినటువంటి ఆచి జపాన్లో జరిగినటువంటి ఈ యొక్క కన్జర్వేషన్ ప్రోగ్రాంలో పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఫెయిల్ అయ్యాయని అనడానికి మనకు సాక్ష్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో UN గ్లోబల్ డైవర్సిటీ అవుట్లుక్ 5 రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేశారనమాట. దాంట్లో ఆ లక్ష్యాలన్నీ ఫెయిల్ అవ్వడానికి సాక్ష్యాలు అనేవి దొరికినాయి అనమాట. నన్ ఆఫ్ ద 20 టార్గెట్స్ హ్యాస్ బీన్ ఫుల్లీ మెట్. అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ 20. ఆ 20లో ఏది కూడా ఒక్కటి కూడా పూర్తిగా నెరవేరలేదన్నమాట. Many countries have chosen to ignore the connection between biodiversity and well-being and a depleted ecological capital in pursuit of financial prosperity. అంటే ఈ యొక్క చాలా దేశాలు ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే బయోడైవర్సిటీకి తర్వాత అంటే ఈ యొక్క జీవ వైవిధ్యానికి ఈ యొక్క వెల్బీయింగ్కి అంటే సమాజం యొక్క మంచి ఏదైతే ఉందో ఈ యొక్క ప్రకృతి మంచికి సంబంధించినటువంటి ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా విడిచిపెట్టారు, ఇగ్నోర్ చేశారు, వదిలిపెట్టారు, ఎవరు పట్టించుకోలేదన్నమాట. దానివల్ల ఏమైందంటే ఈ యొక్క ఎకలాజికల్ క్యాపిటల్ ఏదైతే ఉందో అంటే మనం చెప్పుకున్నాం కదా ఈ జీవ వైవిధ్యం సమతుల్యత అంటాం. ఎకలాజికల్ అంటే సమతుల్యత అనేది పూర్తిగా దెబ్బతిన్నది. దేనికోసం దెబ్బతిన్నది? ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాస్పారిటీని సాధించడం కోసం. ఆ యొక్క పర్సూట్ అంటే ఏంటంటే ఆ యొక్క సాధించడం లేకపోతే కార్యకలాపాలు నిర్వర్తించడం అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాస్పారిటీని కార్యకలాపాలను నిర్వర్తించడం కావచ్చు, సాధించడానికి సంబంధించి అది పూర్తిగా ఆ యొక్క సమతుల్యత అనేది దెబ్బతినిందనమాట. ఎమాంగ్ ద ఆచి టార్గెట్స్ దట్ ఫెల్ by the wayside are those on reform or phasing out of subsidiaries that erode biodiversity, steps for resource use within safe ecological limits, preventing industrial fisheries from destroying threatened species and vulnerable ecosystems, and an end to pollution including growing plastic wastage. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మనం ఏదైతే ఆచి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పడేసాం అనమాట. ఫెల్ బై సైడ్ వాటన్నిటి పక్కన పడేసి ఇప్పుడు మనకు ఏవైతే కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చామన్నమాట. ఈ యొక్క రిఫార్మ్స్ అన్నిటి కూడా మన సబ్సిడీస్ అనేది తీసుకురావడం వల్ల పూర్తిగా ఈ యొక్క జీవ వైవిధ్యం అనేది పూర్తిగా అంతరించిపోయింది, అంటే క్షీణిస్తుంది. ఎరోడ్ అంటే క్షీణించిపోతుంది అనమాట. సో మనకు ఏదైతే ఈ యొక్క రీసోర్స్ ఏదైతే ఉందో మనం మళ్ళీ ఈ యొక్క సేఫ్ ఎకలాజికల్ లిమిట్స్లోకి మనం తీసుకురావాలి. అంటే స్టెప్స్ ఫర్ రీసోర్స్ యూజ్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ యొక్క ఎకలాజికల్ సంబంధించినటువంటి ఈ యొక్క సమతుల్య సంబంధించినటువంటి లిమిట్స్కి అనుగుణంగా మన రీసోర్స్ అనేవి మనం తీసుకోవాలి. ఈ యొక్క ప్రకృతిలో దొరికే రీసోర్సెస్ అనేవి మనం ఉపయోగించుకోవాలా. ఎలా ఉపయోగించుకోవాలా? ఆ సమతుల్యతను దెబ్బతీయకుండా సేఫ్గా ఉండే విధంగా చేయాలా. ప్రివెంటింగ్ ఇండస్ట్రియల్ ఫిషరీస్ అంటే ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పారిశ్రామికంగా ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్గా ఫిషరీస్ ఏవైతే చేపలు పట్టే విధానం కావచ్చు లేకపోతే ఏదైనా కానీ ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే విధానం అనేది ఆపేయాలి.
దాంతోపాటు ఈ యొక్క విధానం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా ఈ యొక్క ఏదైతే జీవ వైవిధ్యంలో ఉన్నటువంటి కొన్ని జంతువులు ఏవైతే ఉన్నాయో థ్రెటెండ్ స్పీసెస్ అన్న అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జంతువులు ఏవైతే ఉన్నాయో అవి వినాశనం అయిపోతున్నాయి అనమాట. దానివల్ల ఈ యొక్క ఎకోసిస్టమ్ అనేది సమతుల్యత అనేది పూర్తిగా ప్రమాదకరమైన స్థితిలో వనరబుల్ అంటే ప్రమాదకరమైన స్థితిలో పడిపోతుందన్నమాట. సో దాంతోపాటు మనం ఇంకా ఏం చేయాలి, పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని కూడా మనం అంతం చేయాలి. ఎలాగా ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, దాన్ని కూడా ఆ పొల్యూషన్లోకి చేర్చి దాని వేస్ట్ను కూడా ఎక్కువ రానియకుండా వ్యర్థాలను కూడా రానియకుండా చేయాల్సిన బాధ్యత అనేది ఉందన్నమాట. ఏ బ్రైట్ స్పాట్ ఈజ్ ద పార్షియల్ ప్రోగ్రెస్ మేడ్ ఆన్ ప్రొటెక్టింగ్ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ వాటర్ ఇన్లాండ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియాస్. అంటే ఈ యొక్క బ్రైట్ స్పాట్ అనేది ముందు మనకు ఎక్కడ కనపడుతుందంటే అంటే కొంచెం పార్షియల్గా మనకు అంటే కొంచెం మెరుగైనటువంటి పరిస్థితులు అనేవి పార్షియల్ ప్రోగ్రెస్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఏదైతే ఈ యొక్క సర్ఫేస్ కావచ్చు, ఈ యొక్క సబ్ సర్ఫేస్ అంటే భూమి మీద కావచ్చు, భూమి లోపల ఏదైతే వాటర్ రిసోర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడటంలోను, తర్వాత ఇన్లాండ్ ఏదైతే మనం భూమి మీద నివసించే తర్వాత కోస్టల్ అండ్ మెరైన్ ఏరియాస్ సంబంధించి వాటిని కొంచెం వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామంటే ఈ పర్యావరణాన్ని పాడు చేయకుండా. సో దాంట్లో వరకు మనకు కొంతవరకు బ్రైట్ స్పాట్ కొంతవరకు మెరుగైనటువంటి అంశం అనేది ఉందన్నమాట. బట్ ద లాసెస్ అపియర్ ఈవెన్ మోర్ స్టార్క్ ఫ్రమ్ WWF's లైవ్ ప్లానెట్ ఇండెక్స్ which point to precipitous decline in a vertebrate population, a key indicator by 68% over 1970 levels. అంటే కానీ ఇప్పటికీ మనం బాగా ఏంటంటే చాలా తక్కువగా ఉన్నట్టు లాసెస్ అనేవి మన నష్టాలు అనేవి దేని మీద పోతున్నామంటే ఎక్కువ శాతంలో మన ఇబ్బంది పెట్టేది ఏంటంటే WWF లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ అనమాట. ఈ యొక్క లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ అంటాం అంటే ఏవైతే ఈ యొక్క ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్లానెట్కి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట ఈ యొక్క వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జంతువులకు సంబంధించి. సో దాంట్లో మాత్రం ఏంటి అంటే పూర్తిగా ఆ యొక్క ఏవైతే మన జంతు జాతులన్నీ కూడా ప్రెసిపిటియస్ అకస్మాత్తుగా ఏంటంటే వాటి యొక్క సంఖ్య అనేది పడిపోతుందన్నమాట. సో ఏవైతే ముఖ్యంగా వర్టిబ్రేట్స్ అంటే ఈ యొక్క వెన్నుపూస కలిగిన జంతువులన్నింటినీ కూడా మనం వర్టిబ్రేట్స్ అంటాం, మనం కూడా వర్టిబ్రేట్స్. సో ఆ పాపులేషన్ అనేది రోజు రోజు పడిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనకు పులులు, సింహాలు ఇవన్నీ కూడా వర్టిబ్రేట్స్ అనమాట, వాటికి అన్ని వెన్నుపూస అనేది ఉంటుంది. సో వీటి యొక్క పాపులేషన్ అనేది మనం రోజు రోజుకి పడిపోతుంది అనమాట. ఇంతకుముందు 1970లో ఉన్నటువంటి లెవెల్స్తో పోల్చుకుంటే ఇప్పుడు 68% మాత్రమే ఉన్నాయన్నమాట ఆ జీవజాతులు అనేవి. సో చాలా వరకు అంతరించిపోయినాయి అనమాట. ఫేస్డ్ విత్ ద ఫాస్ట్ ఎరోడింగ్ ఎకోసిస్టమ్ హెల్త్, ద 196 CBD మెంబర్ కంట్రీస్ must chart a greener course, aligning it with the Paris Agreement, which has a significant impact on the హెల్త్ అండ్ ఫ్లోరా అండ్ ఫనా. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రోజు రోజుకి యొక్క సమతుల్యత అనేది ఆ యొక్క సమతుల్యత అనేది రోజు రోజుకి క్షీణించిపోతుంది అనమాట, దాని యొక్క ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది. సో ఈ యొక్క 196 ఏదైతే కన్జర్వేషన్ ఆన్ బయోడైవర్సిటీ ఏవైతే ఉన్నాయో ఆ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి మెంబర్ కంట్రీస్ ఏదైతే 196 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక కొత్త విధానాన్ని ఒక చార్ట్ని తయారు చేయాలన్నమాట. దేనికోసం? గ్రీనర్ కోసం, యొక్క పచ్చదనాన్ని పెంపొందించే విధంగా వాళ్ళు ఒక కొత్తదాన్ని తయారు చేయాలన్నమాట. అది ఎలా ఉండాలా, దేనికి సరిపోయే విధంగా ఉండాలంటే ప్యారిస్ అగ్రిమెంట్కి ఆమోదించే అంటే ఆమోదాన్ని అంటే దాంతోపాటు సమానంగా ఉండే విధంగా ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉండే విధంగా ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకురావాలి. ప్యారిస్ అగ్రిమెంట్ దేనికి సంబంధించి అంటే క్లైమేట్ చేంజ్ సంబంధించి ఈ యొక్క కార్బన్ ఉద్గారకాలు కావచ్చు, లేకపోతే ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలకు అనుగుణంగా ఉండే విధంగా వీళ్ళు ఈ యొక్క కొత్త విధానాన్ని తయారు చేయాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే ఈ యొక్క ఫ్లోరా అండ్ ఫనా వల్ల అంటే సిగ్నిఫికెంట్ ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. ఆ ఇంపాక్ట్ అనే దాన్ని తగ్గించాలన్నమాట. At Wednesday's summit, India's message was one of pride in an ancient conservation tradition as one of the few mega diverse countries and one that recognized the value of nature as much as the destructive impact of unregulated resources exploitation. అంటే ఇప్పుడు ఈ యొక్క వెడ్నెస్డే జరిగిన సమ్మిట్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెసేజ్ అనేది ఒక ప్రాముఖ్యతను గొప్పతనాన్ని సంతరించుకుందనమాట. ఎందుకు ఇది మనం చూస్తే మన భారతదేశం అనేది ఈ యొక్క ఏషియంట్గా మనకు కన్జర్వేషన్ ట్రెడిషన్ అనేది ఉంది. అంటే మనకు ప్రాచీన కాలం నుంచే ఈ యొక్క అంటే ఈ యొక్క జంతువులు కావచ్చు, ఈ జంతు సమతుల్యతను కావచ్చు, ఈ యొక్క బయోడైవర్సిటీని ఏర్పాటు చేసే దేశం అనమాట మనకు సాంప్రదాయబద్ధంగా ఉంది. ఎందుకని మన భారతదేశంలో ప్రతి జంతువును పామును పూజిస్తాం, ఎలకను పూజిస్తాం, ప్రతి జంతువును మనం ఈ జంతువు ఆ జంతువు అనేది లేకుండా నెమలి, ఎందుకంటే మన యొక్క దేవుళ్ళ యొక్క అందరి యొక్క వాహనాలు ఏంటి అంటే ఆ జంతువులే.
సో ఆ జంతువుల వాహనాలు కాబట్టి ఆ జంతువుల దేవుళ్ళ పేరుతో ఆ జంతువుల్ని మనం పూజిస్తూ ఆ డైవర్సిటీ అనేది కాపాడుకుంటూ వస్తుంటాం అనమాట మన సాంప్రదాయబద్ధంగా. దాంతోపాటు ప్రపంచంలోనే మెగా డైవర్స్ అనమాట, అంటే అనేక భిన్నమైనటువంటి జాతులు కలిగినటువంటి దేశం, అంటే జాతులు కలిగినటువంటి వైవిధ్యం కలిగినటువంటి కంట్రీస్లో మనది ఒక పెద్ద దేశం అనమాట. సో అదేంటి, దాంతోపాటు మనకు ఈ యొక్క వాల్యూ అనేది తెలుసు, ఈ యొక్క ప్రకృతి యొక్క విలువ కూడా మనకు తెలిసినంతగా ఇంకా ప్రపంచంలో ఎవరికి తెలియదు అనమాట. సో దాంతోపాటు ఏంటి ఈ యొక్క డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ అనేది, అంటే ఈ యొక్క అన్రెగ్యులేటెడ్గా, దాంతోపాటు ఏంటి ఈ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఎక్కువగా కూడా జరిగేది కూడా మన దేశంలోనే. దానివల్ల ఈ యొక్క డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ అనమాట, వినాశనకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్న దేశం కూడా మనదే అనమాట. సో మనం అన్నిట్లో ముందే ఉన్నాం, మంచిలో మనమేమో ముందున్నాం, చెడులో కూడా మనమే ముందున్నాం అనమాట. సో ఇలాంటి యొక్క దేశం అనేది ఇప్పుడు ఇచ్చినటువంటి యొక్క మెసేజ్ అనేది చాలా ఒక గొప్పతనాన్ని సంతరించుకుందనమాట. నేషనల్ లాస్ ఆఫ్ ద 1970s and 1980s have indeed shielded Iceland's of biodiversity, particularly in about 5% of the country's land designated as protected areas, but they are today seen as irritants to speedy extraction of natural resources. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క నేషనల్ లాస్ ఏవైతే ఉన్నాయో 1970 కావచ్చు, 1980కి సంబంధించినటువంటి ఈ యొక్క జాతీయ చట్టాలు అనేవి వాస్తవానికి ఇండీడ్ అంటే వాస్తవానికి ఏంటంటే చాలా వరకు ఈ యొక్క ఐస్లాండ్కి సంబంధించినటువంటి ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడినాయి అనమాట. పర్టికులర్గా ఒక కంట్రీకి ఒక 5% ఏదైతే ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రొటెక్టెడ్ ఏరియా కింద ఈ యొక్క ఉంచారనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూడడానికి ఎలా ఉన్నాయంటే ఈ యొక్క రోజు రోజుకి ఎక్కువగా మనం ఏంటంటే ఈ యొక్క ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఆ యొక్క మనం ఏవైతే రిసోర్సెస్ అనేవి ఈ యొక్క భూమిలోంచి తీసుకుంటున్నాం అనమాట, దాన్ని చాలా వేగంగా తీసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అనేవి రోజు రోజుకి ఇరిటెంట్గా, అంటే ఇబ్బంది పడే విధంగా, వాటి యొక్క ప్రభావాన్ని కోల్పోయే విధంగా తయారైనమాట. ఇన్ దిస్ అన్సిమ్లీ హర్రీ డ్యూ ప్రాసెస్ ఈజ్ sought to be dispensed with as envisaged by the new EIA norms proposed by the NDA government. సో ఇప్పుడు ఏదైతే మనకు ఈ యొక్క హర్రీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం భారతదేశం అనేది చాలా త్వరగా ఉందన్నమాట. దీనికి సంబంధించి ఈ ప్రకృతిని కాపాడడానికి సంబంధించి ఏవైతే ఈ యొక్క అంశాలన్నింటినీ డిస్పెన్స్ అనమాట, ఈ యొక్క పంపిణీ చేయడానికి సంబంధించి డ్యూ ప్రాసెస్ అంతా పంపిణీ చేయడానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే కొన్ని ఉద్దేశించబడినటువంటి చట్టాలు అనేవి ఎన్విసైజ్డ్ అంటే ఏంటంటే ఉద్దేశించబడిన అంటే ఏదైతే కొత్త చట్టం అనేది ఏది ఇక ఈఐఏ అనేది అంటే ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే కొత్త నామ్స్, దాంట్లో కొత్త మార్పులు అనేవి తీసుకొచ్చారన్నమాట ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అనేది, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది. There is little concern from indigenous communities that have fostered biodiversity and no effort to make them strong partners in improving the health of the forest and buffer zones. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో కొంతవరకు మనకు ఈ యొక్క ప్రాదేశికపరమైనటువంటి ఇండిజీనియస్ ఏవైతే ఉన్నాయో ప్రాదేశికపరమైనటువంటి యొక్క కొన్ని కమ్యూనిటీస్, కొన్ని జాతులు తెగలనేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క ప్రకృతిని కాపాడడం కోసం వాళ్ళు పనిచేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచే విధంగా, అంటే ఫోస్టర్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రభావాన్ని సంఖ్యను పెంచి ఈ డైవర్సిటీని కాపాడటంలో వాళ్ళని భాగం చేయడంలో మాత్రం ఈ చట్టంలో ఎటువంటి కొత్త విధానాలు అనేవి తీసుకురాలేదన్నమాట. ఎందుకని ఆ ప్రజలు అనేవాళ్ళు బాగా ఏంటంటే ప్రకృతిని కాపాడటంలో బాగుంటారు. కొన్ని ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేయడంలో బాగా ఎక్స్పర్ట్లు అనమాట. వాళ్ళని ఎటువంటి దాంట్లో కలపలేదన్నమాట, స్ట్రాంగ్ పార్ట్నర్స్ చేయలేదన్నమాట ఈ యొక్క ఏది ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ కింద. సో ఏంటి ఈ యొక్క ఏదైతే ఫారెస్ట్ హెల్త్ కావచ్చు లేకపోతే ఈ యొక్క బఫర్ జోన్స్ని కాపాడడంలో వాళ్ళు పార్ట్నర్స్ చేయలేదన్నమాట. Now that CBD members are set to draw up fresh conservation targets to be finalized next year, India too has the opportunity to plan a trajectory of green growth after COVID-19 around clean energy, ecological agriculture, a freeze on expansion of mining and dam building, resource recovery from waste and regeneration of arid lands. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క కొత్తగా అంటే ఈ యొక్క సిబిడి అంటే ఏదైతే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఈ యొక్క కన్జర్వేషన్, ఈ ప్రకృతిని కాపాడడానికి, దాని సముద్రాలను ఏర్పరచడానికి కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించి ఈ యొక్క అంశం అనేది, ఆ టార్గెట్ సంబంధించినటువంటి అంశం అనేది నెక్స్ట్ ఇయర్కి ఫైనలైజ్ అవ్వాలి. ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ కనీసం ఒక సంవత్సరంలోపు ఫైనలైజ్ చేయాలి. దాంతోపాటు ఇండియా కూడా ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఈ యొక్క ట్రాజెక్టరీ ఆఫ్ గ్రీన్ గ్రోత్ అనేది, అంటే ఏదైతే ఈ యొక్క
గ్రీన్ అనేది అంటే ఈ ప్రకృతిలో ఈ యొక్క పచ్చదనాన్ని పెంచడం కోసం ఒక ట్రాజెక్టరీ అనమాట. అంటే ట్రాజెక్టరీ అంటే మనం దేని గురించి మాట్లాడతామంటే ఒక నిర్దేశించినటువంటి ఒక మార్గాన్ని మనం ట్రాజెక్టరీ అంటాం అనమాట. ఏదైనా ఒక పాత్ ఏదైనా ఉందనుకో ఒక స్పెసిఫైడ్ పాత్ అనమాట, దాన్ని ట్రాజెక్టరీ అంటాం. మనం ఒక స్పెసిఫైడ్ పాత్ అనేది ఒక నిర్దేశించిన మార్గాన్ని ఈ గ్రీన్ గ్రోత్ కోసం ఏదైతే ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ఒక నిర్దేశించిన ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలా. దాంతోపాటు ఈ యొక్క క్లీన్ ఎనర్జీ అనేది వాడాలి. అంటే పెట్రోల్ డీజిల్ లాంటి వాడకం కన్నా క్లీన్ ఎనర్జీ అంటే ప్రకృతిని సహితమైనటువంటి ఎనర్జీ, ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అలాంటివి ఎక్కువగా వాడాలి. తర్వాత ఈ యొక్క ఎకాలజికల్ అగ్రికల్చర్ అనమాట. అంటే అగ్రికల్చర్లో కూడా ఏంటంటే సమతుల్యత అనేది ఉండే విధంగా చూడాలి. ఒకే రకమైన పంట వేయకుండా డైవర్స్గా మనం ఈ యొక్క పంట అనేది పండించాలి. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే మైనింగ్ కావచ్చు, ఈ యొక్క డ్యామ్ బిల్డింగ్లో కొన్ని లక్షల హెక్టార్లు అనేది ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి అరణ్యాలు అనేవి నాశనం అయిపోతాయి అనమాట. అలాంటి డ్యామ్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఇక మైనింగ్ అనమాట. ఈ యొక్క అరణ్యాల్లోనే మనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క మినరల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఈ యొక్క గోల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఈ ఐరన్ ఓర్స్ కావచ్చు, ఏవైనా కానీ. సో ఆ మైనింగ్ అనేది పూర్తిగా వాటిని ఫ్రీజ్ చేయాలి, అంటే ఆపేయాలి, నిలిపివేయాలన్నమాట. ఫ్రీజ్ అంటే గడ్డగట్టే విధంగా చేయడం అంటే ఆపివేయడం అనమాట. దాంతోపాటు ఈ యొక్క రికవరీ అంటే మనం వేస్ట్ నుంచి ఏదైతే ఉందో రికవరీ చేసుకొని రీసోర్స్ అనే వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాలి. మనం వేస్ట్ని పడేయకుండా వాటి నుంచి రీసోర్స్ని పునరుద్ధరించుకొని దాంతోపాటు ఈ యొక్క బాగా ఎండిపోతున్న ఎరిడ్ అంటే ఏంటంటే ఈ యొక్క బాగా డ్రై అయిపోయినటువంటి బాగా ఎండిపోయిన అంటే ఎడారులాగా మారిపోయిందంటే మనము ఏవైతే భూములు ఏవైతే ఉన్నాయో అలాంటి ల్యాండ్స్ అనేవి తిరిగి వాటిని పునరుద్ధరించాలన్నమాట. ప్రకృతికి అనుకూలంగా ఉండే విధంగా వాటిని రీజనరేట్ చేయాలి. ఇట్ షుడ్ జాయిన్ ద కోయిలేషన్ ఆఫ్ ద ఎన్లైటెండ్. సో ఇప్పుడు మన భారతదేశం అనేది ఈ యొక్క అంటే ప్రకాశించే ఒక ఏదైతే అంశంతో పాటు ఆ యొక్క కోయిలేషన్తో ఆ యొక్క సంకీర్ణంలో మన భారతదేశం కలవాలి. కోయిలేషన్ అంటే సంకీర్ణం, అంటే ఆ యొక్క కలయికలో ప్రకాశించే అంశాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ప్రకాశించే ఈ యొక్క అంశానికి సంబంధించి ప్రకాశించే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి సరసన మన భారతదేశం కూడా చేరాలి అని చెప్తున్నారన్నమాట. సో ఏం లేదండి, ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రకృతి అనేది పూర్తిగా అనేది అంటే పరిరక్షణ నుంచి దూరం అయిపోయింది. దాన్ని ప్రకృతిని వినాశనాన్ని సృష్టిస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల చాలా వరకు జంతుజాలం అనేది అంతరించిపోతుంది. దాంతోపాటు కొన్ని అరణ్యాలను మనం తొలగించడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క అరణ్యాల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ వన్యప్రాణులకు వాటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం లేకపోయేసరికలా అవి మనుషుల మీదకి వచ్చి పడిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, వాటి ద్వారా కొన్ని మనకు ఏవైతే సూక్ష్మజీవులనే మన శరీరంలో ప్రవేశించి మనిషి యొక్క వినాశనానికి కూడా కారణం అవుతున్నాయి అనమాట. సో ఇలాంటి పరిస్థితులన్నింటి నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క డైవర్సిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఆ డైవర్సిటీ అనేది కాపాడాలి, ఎకాలజీ అనే దాన్ని కాపాడాలి అని చెప్పేసి నిన్న సెప్టెంబర్ 30వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క CBD అనమాట, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది యొక్క మీటింగ్ అనేది జరిగిందనమాట. సో దాంట్లో మన వాళ్ళందరూ డిస్కస్ చేశారు, ఇక అన్ని దేశాల వాళ్ళు 196 కంట్రీస్ అనేవాళ్ళు. సో ఈ సంవత్సరంతో కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి. ఆల్రెడీ 2010లో జరిగినటువంటి ఈ యొక్క జపాన్లో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే మీటింగ్ ఉందో అది ఫెయిల్ అయింది, పూర్తిగా ఒక్కదాన్ని కూడా వీళ్ళు నెరవేర్చలేదు. సో ఇప్పుడైనా సరే టార్గెట్లు ఈ సంవత్సరం పెట్టుకొని వాటి నెక్స్ట్ ఇయర్ ఫైనలైజ్ చేసి ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో వాటిని నిర్వర్తించే విధంగా చేయాలా. భారతదేశం అనేది ఈ యొక్క బయోడైవర్సిటీ కలిగినటువంటి దేశం అనమాట. దానివల్ల ఎక్కువగా అంటే బయోడైవర్సిటీ లాసెస్ వల్ల ఎక్కువగా దెబ్బతింటున్నటువంటి దేశం కూడా భారతదేశమే. కాబట్టి భారతదేశం కూడా సరైనటువంటి ట్రాజెక్టరీతో గ్రీన్ పాత్ని ఈ యొక్క కోవిడ్-19 తర్వాత సాధించాలి అని చెప్తున్నారనమాట. సో ఇదండి. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రౌలింగ్ ఇన్ క్లేవ్లాండ్స్ అంటే ఈ యొక్క పూర్తిగా ఏంటంటే ఇది దేనికి సంబంధించిందంటే యూఎస్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనమాట. వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది యూఎస్ దేశంలో. ఏవైనా కానీ ఎలక్షన్కి వెళ్ళబోయే ముందో ఎవరైతే పోటీ చేసే ఇద్దరు నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడుకుంటారనమాట. ఆ యొక్క ముఖాముఖిగా వాళ్ళకు ప్రజలకు సందేశం అనేది ఇస్తారనమాట. అంటే ఈయనేమో ఒకవేళ ఆల్రెడీ అధికారంలోకి వచ్చి ఉన్నాడు అనుకోండి, ఒకసారి పరిపాలించాడు అనుకోండి, పరిపాలించిన తర్వాత ఆయన నెక్స్ట్ టర్మ్ కూడా ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు అనుకోండి. సో ఈ పరిపాలించిన కాలంలో ఆయన ఏదైతే పనులు చేశాడో వాటి గురించి చెప్తాడు. ఆయన చేసిన పనుల్లో లోపాలని ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ పోటీ చేసే వ్యక్తి దాని గురించి కౌంటర్ అనేది ఇస్తాడనమాట. అలాంటి డిస్కషన్ అనేది మొన్న ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్కి తర్వాత ఈ యొక్క అపోజిషన్ లీడర్ జో బైడెన్కి మధ్య జరిగిందనమాట. సో ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ అండి, ఇది మనకు పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్ కాదు, ఇది మనం చదవాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రామటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి అనుకుంటే ఒకసారి చదవండి. దాంట్లో మనం అంత ఇన్ డీటెయిల్గా చదివి చేయాల్సినంత అవసరం లేదు. సో ఈరోజు కూడా ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ రాలేదండి, నాకు కొంచెం రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను కూడా హడావుడిగా ఉన్నాను. సో అందుకోసం అనేది ఈరోజు ఈ యొక్క ఆర్టికల్తోనే నేను కంక్లూడ్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.